ఎన్నో సంవత్సరాల క్రితం మన తాతలు వాళ్ళ ముత్తాతల తరాల కంటే కూడా ముందు ఆంధ్ర రాజ్యాన్ని ఒక గొప్ప రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ఎంతో కరుణతో అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు. చరిత్రలో ఆయన పాలన స్వర్ణయుగం అని నిలిచిపోయింది కూడా. కాని ఆ రాజు దేవుణ్ణి మాత్రం అస్సలు నమ్మేవాడే కాదు. ఒకరోజు ఇద్దరు వ్యక్తులు రాజుగారి ఆస్థానానికి వచ్చారు. రాజుగారికి మనస్ఫూర్తిగా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం. ఎవరు మీరు? నా పేరు ఆచార్య. ఇక ఇతను నా సోదరుడు ఆత్రేయ. చెప్పండి, నన్ను మీకోసం ఏం సహాయం చేయమంటారు? మహారాజా, మమ్మల్ని క్షమించండి. మేం పక్క రాజ్యానికి చెందిన వాళ్ళం. మేము పక్క రాజ్యానికి చెందిన వ్యాపారులం. ఒక లావాదేవీలో మా దగ్గర ఉన్నదంతా కోల్పోయాం. మేము మీ మంచితనం గురించి విన్నాం మహారాజా. ఇప్పుడు మీరే మమ్మల్ని కాపాడగలరని అనుకుంటున్నాం మహారాజా. ఇంకొక మాట చెప్పనక్కర్లేదు. భటులరా, ఈ వ్యాపారులిద్దరికీ తలా 10,000 బంగారు నాణాలు ఇవ్వండి. ఆ భటులు నాణేలు అందించారు. ఎవరూ లేనప్పుడు మహారాజే ఆదుకుంటాడు. ఎవరూ లేనప్పుడు దేవుడే ఆదుకుంటాడు. ఎవరూ లేనప్పుడు దేవుడే ఆదుకుంటాడు. ఎవరూ లేనప్పుడు దేవుడే ఆదుకుంటాడు. ఆత్రేయ వెళ్ళిపోయిన తర్వాత కూడా రాజుకి అతని మాటలే వినిపించాయి. అతను కోపానికి గురయ్యాడు. అతను నమ్మకాన్ని పరీక్షించాలనుకున్నాడు. భటులరా, రాజభవనం వెనుకాల ఎవరు తిరగలేని దారిలో ఒక సంచుడు బంగారు నాణాల్ని కింద వేయండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఆ దారి చివరన కలవడానికి రమ్మనండి. ఆచార్యుని ముందుగా నడిచేలా చేయండి. అప్పుడు ఆత్రేయ కన్నా ముందు అతనికే బంగారం కనపడుతుంది. అప్పుడు ఆత్రేయకు నా ఆజ్ఞ వల్లే అన్నీ దొరుకుతాయి, దేవుడు వల్ల కాదని అర్థం అవుతుంది. ఆ భటులు అలాగే చేశారు. ఈ దారంతా ఎంత ప్రశాంతంగా ఉంది. నేను ఇక్కడ కళ్ళు మూసుకొని కూడా ఎంచక్కా నడవచ్చు. ఆచార్య కళ్ళు మూసుకొని బంగారు నాణాలున్న సంచిని దాటేశాడు. కానీ వెనకాల నడుస్తున్న ఆత్రేయకి ఆ బంగారు నాణాలున్న సంచి కనబడింది. జరిగింది చూసిన రాజు చాలా ఆశ్చర్యపోయాడు. లేదు, ఇలా జరగకూడదు. ఇది తన అదృష్టం వల్ల జరిగింది. నేను చివరగా మరోసారి పరీక్షించి చూస్తాను. రాజు ఆచార్యకి గుమ్మడికాయ నిండా వజ్రాలు నింపి దాన్ని అతనికిచ్చాడు. ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా ఆజ్ఞాపించాడు. మరుసటి రోజు ఆచార్య, నేను నీకు అందించిన ఆ గుమ్మడికాయలో ఏవైనా కనపడిందా? మహారాజా, అది నేను ఇంటికెళ్తుండగా దారిలో ఒక కూరగాయల వ్యాపారికి అమ్మేశాను. కొన్ని నాణాలిచ్చాడు నాకు. కానీ మహారాజా, నేను నిన్న ఒక కూరగాయల వ్యాపారి వద్ద గుమ్మడికాయని కొన్నాను. కానీ అందులో ఎన్నో విలువైన వజ్రాలున్నాయి. అలా దేవుడు నాకు సహాయం చేశాడు. ఒక్కసారి మాత్రమే కాదు, 2 సార్లు చేశాడు. అప్పుడు ఆ రాజు తన గర్వం అంతా కూడా వదిలేసి దేవుణ్ణి నమ్మడం మొదలుపెట్టాడు. అవును అవును, దేవుడు సహాయం చేస్తాడు. నగరాలకి, నదులకి, సముద్రాలకి చాలా చాలా దూరంలో ఒక అందమైన నగరం ఉండేది. అక్కడ కట్టెలు కొట్టి బ్రతికే అర్జున అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఒక చిన్న ఇంట్లో తన గయ్యాలి భార్యతో పాటుగా. ఇదిగో, ఇదే ఈరోజు నా సంపాదన. మీరు మళ్ళీ ఇంకోసారి వెండి నాణేలే తీసుకొస్తే నేను అస్సలు ఊరుకోను.
కానీ వీటిని సంపాదించడానికి ప్రతిరోజు నేను కష్టపడుతున్నాను. నాకు కారణాలు చెప్పొద్దు. మన పక్కింటావిడ్ని చూడు, ఆవిడ భర్త జ్యోతిష్యం చెప్తుంటాడు. ప్రతిరోజు ఇంటికి బంగారు నాణాలే తీసుకొస్తాడు. అయితే నన్నేం చేయమంటావు చెప్పు? ఇక నుండి నువ్వు కూడా జ్యోతిష్యం చెప్పడం మొదలుపెట్టు. జ్యోతిష్యం చెప్పాలా? నా వల్ల కాదు, నేనలా చెయ్యలేను. అదంతా నాకు అనవసరం. రేపు నువ్వు సంతకి జ్యోతిష్యుడిగానే మారి వెళ్ళాలి. పాచికలు ఆడిస్తూ జనానికి నచ్చేలా ఏదైనా చెప్పు. అది చాలా సులభం. అర్జున తన భార్యకి ఎంత నచ్చజెప్పాలని ప్రయత్నించినా కూడా కుదరలేదు. ఆ మరుసటి రోజు తన గొడ్డల్ని అమ్మేసి పాచికిని ఖరీదు చేశాడు. ఆ తర్వాత వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ మహారాజు గారి మంత్రి యొక్క భార్య వచ్చింది. నమస్కారం జ్యోతిష్యులు గారు. నేను రాజుగారి మంత్రి భార్యని. నేను పోగొట్టుకున్న ఉంగరం ఎక్కడుందో మీరు చెప్పాలి. మీ ఉంగరం పోయిందా? రాజుగారే నా భర్తకి ఆ ఉంగరం ఇచ్చారు. చివరిసారిగా ఆ ఉంగరాన్ని నేను స్నానం చేయడానికి వెళ్ళడానికి ముందు చూశాను. ఏం చేయాలో తెలియక అర్జున మౌనంగా ఉండిపోయాడు. ఆ సమయంలో ఆవిడ చీరకి ఒక రంధ్రం కనబడింది. దాంతో కంగారు పడ్డాడు. అప్పుడేం చెప్పాడంటే, అప్పుడు తను నాకు కన్నం కనపడుతుంది. మీరేం చూశారు? ఒక కన్నం. కన్నమా? అవును, ఒక కన్నం. మంత్రిగారి భార్యకి ఏదో గుర్తొచ్చింది. ఇంటికి తిరిగి వెళ్ళింది. అప్పుడు తను గోడలోని కన్నంలో పెట్టిన ఆ ఉంగరం కనబడింది. తను చాలా సంతోషించింది. బహుమతిగా అర్జునాకి బంగారు నాణాలిచ్చింది. ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి. ఏదోలా దేవుడు ఈరోజు నాకు సహాయం చేశాడు. మళ్ళీ రేపు ఆయన కరుణని పరీక్షించలేను. పిచ్చిగా మాట్లాడొద్దు. మీకు మీ భార్య కావాలంటే మీరు రోజు ఇలాగే జ్యోతిష్యం చెప్పాలి. అదే సమయంలో రాజభవనంలో చక్రవర్తి పోయిన తన కిరీటం గురించి కంగారు పడుతూ ఉన్నాడు. మహారాజా, ఏ జోషుడు మీ పోయిన కిరీటం కనిపెట్టలేకపోయాడు. అయితే వాళ్ళందరినీ కారాగారంలో పడేయండి. వాళ్ళు ఎవరూ కూడా నాకు అవసరం లేదు. మీరు అనుమతిస్తే నేనొక జోష్యుని తీసుకుని వస్తాను. తను నా భార్య ఉంగరం దొరికేలా చేశాడు. మీకు సహాయం చేయగలడేమో. అలాగే, తీసుకొనిరా. ఆ మరుసటి రోజు భటులు అతన్ని రాజుగారి ఆస్థానానికి తీసుకొని వచ్చారు. ప్రణామాలు మహారాజా. మీరు నన్ను పిలవటానికి కారణం తెలుసుకోవచ్చా? పోయిన నా కిరీటాన్ని రేపు ఉదయం కల్లా కనిపెట్టి తీరాలి. కానీ మహారాజా, ఎలాంటి సంజయ్షులు కుదరవు. ఆ కిరీటమే నా గౌరవం. నాకున్న చివరి ఆశ నువ్వే. నువ్వు విఫలమైతే ఖచ్చితంగా నీ చెవులు కత్తిరించి వేయిస్తాను, లేదా నీ ముక్కు కోయించేస్తాను. ఇక నువ్వు బయలుదేరవచ్చు. రాజుగారి మాటలకి విని అర్జున కంగారు పడ్డాడు. ఆ భయంతో ఆస్థానం నుంచి బయటికొచ్చి తన సొంత భాషలో తనలో తాను మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. కన్నా లేక ముక్క అని అనుకుంటూ ఉన్నాడు. కన్నా ముక్క, కన్నా ముక్క, కన్నా ముక్క, కన్నా ముక్క. తర్వాత అకస్మాత్తుగా, అయ్యా, మీరు చాలా గొప్ప జోషులయ్యా. రాజుగారి కిరీటం దొంగలించినందుకు మమ్మల్ని క్షమించండి. నా పేరు కన్నా, వీడి పేరు ముక్క. మమ్మల్ని కనిపెట్టేశారని మీరు రాజుగారికి చెప్పద్దు. ఇకపై మేం దొంగతనాలు చెయ్యం. అర్జున ఆ దొంగలికి కిరీటాన్ని యథాస్థానంలో ఉంచమని, మళ్ళీ తనకి కనబడద్దని ఆదేశించాడు. మహారాజా, నేను మీ కిరీటాన్ని అలాగే ఆ దొంగల్ని కనిపెట్టడానికి కారణం ఏంటంటే నా మాయ విద్యలను వాడాను. అలా మీ కిరీటం ఎక్కడుందో నేను పసిగట్టాను. దాన్ని మీ ముందుంచడానికి నాకు తెలిసిన విద్యలన్నిటినీ వాడాను. ఇక నాలో ఎలాంటి మాయా విద్యలు మిగలనే లేదు. తన కిరీటం మళ్ళీ దొరకడంతో రాజు చాలా సంతోషించాడు. బదులుగా అర్జునకి కావలసినంత సంపద ఇచ్చి పంపించాడు.
ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటిది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.